మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ రెండు శుభాలు వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, దినములకు ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా సజీవులు కొంచెం విధానం పెట్టినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా మేము వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి వినగల జీవితం ఎంచుకున్న వాక్యానుసారంగా జీవిత జీవితంలో దయచేయమని ప్రభా. నన్ను బొరగా సాధారణంగా వాడుకున్నామని ప్రభా. నన్ను తిలుసాటు మరుగుపరచమని మా ప్రభా అనేసి నా మృతమాలు విన్నముగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రభునందు ప్రియులారా, చూడండి, ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే సిలువ శక్తి. సిలువ శక్తి. ఈ 40 రోజులు ఈ సిలువ ధ్యానాల్లో అనేకమైన ప్రసంగాలు వింటాం కదా. 40 రోజులు అనేకమైన సిలువ పాటలు కూడా మనం వింటూ ఉంటాం. అనేకమైన సిలువ పాటలు కూడా వింటూ ఉంటాం. సిలువ లేనిదే సింహాసనమే లేదు. సిలువ లేనిదే సింహాసనమే లేదు. సిలువ లేనిదే కిరీటము లేదు. కానీ ఈ సిలువను చాలామంది అలంకారంగా వాడుతూ ఉంటారు కదా. మనం అలా వాడకూడదు. సిలువను చాలామంది అలంకారంగా వాడుతూ ఉంటారు. కొంతమంది రింగ్స్లో సిలువ గుర్తు వేసుకుంటారు. కొంతమంది చైన్స్లో, అదేదో మంగళసూత్రాల్లో సిలువ గుర్తు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది ఇలా చేయడం వల్ల మనము సిలువను గౌరవించినట్లుగా కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి పోలీసులు దొంగల్ని తరుముకుంటూ వెళ్తున్నారు. దొంగలను తరుముకుంటూ వెళ్తుంటే ఒక దొంగ మెడలో ఏముందంటే చైన్ ఉంది. సిలువ గుర్తు ఉన్న చైన్ ఉంది. చూడండి, మరి ఆ సిలువ గుర్తు ఉన్న చైన్ వేసుకున్నవాడు ఏం చేస్తున్నాడు? దొంగతనానికి పాల్పడినట్లు కూడా మనం చూస్తున్నాం. కనుక మరి ప్రభునామం ఎంతగా అవమానపరచబడుతుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభునామము ఎంతగా అవమానపరచబడుతుంది. అందుకే కదా ప్రభు అన్నాడు కదా, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి కదా దేవుని నామము అవమానపరచబడుతుంది. మిమ్మును బట్టి కదా దేవుని నామం అవమానపరచబడుతుంది. కాబట్టి క్రైస్తవుడిగా నీవు దేవుని నామానికి ఎంత మాత్రం అవమానమో తీసుకొని రాకూడదు. మనం క్రైస్తవులముగా మనం దేవుని నామానికి ఎంత మాత్రం అవమానం తీసుకుని రాకూడదు. దేవుని విషయాలను కూడా మనం తేలికగా తీసుకోవద్దు. దేవుని విషయాలను తేలికగా మనం తీసుకోవద్దు. యేసు ప్రభు సిలువ మోసుకుంటూ, సిలువ ఎంత బరువు అండి? ఎంత బరువు చెప్తారా? 150 కేజీలు. ఆ సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో ఆయన వెళ్తూ ఉంటే, ఆయన కొరడా దెబ్బలు కొడుతూ ఉన్నారు వెనకాల. వెళ్తూ ఉంటే ఆ ప్రభు స్త్రీలు అక్కడ చేరిన స్త్రీలు ఏడుస్తున్నారు. ప్రభు ఏమన్నారు తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు. మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు అన్నారు. కాబట్టి సిలువను గురించి ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా సిలువ ఏం గుర్తు చేస్తుందంటే మన పాపాన్ని గుర్తు చేస్తుంది. మన పాపం ఎంత భయంకరమైనదో సిలువ తెలియజేస్తుంది. మన పాపము ఎంత భయంకరమైనదో సిలువ తెలియజేస్తుంది. అయితే ఇంత భయంకరమైన మన పాపాన్ని క్షమించడానికి యేసు ప్రభు ఈ సిలువ మరణం పొందవలసి వచ్చింది. మన పాపాలన్నిటినీ ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఈ యొక్క పాపాన్ని క్షమించడానికి, ఇంత భయంకరమైన పాపాన్ని క్షమించడానికి యేసు ప్రభు ఈ సిలువ మరణం పొందవలసి వచ్చింది. ఆయన కొరడాలతో కొట్టారు, మళ్ళీ కిరీటం పెట్టారు, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టారు.
ఈ విధంగా ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన మీద ఉమ్మి వేశారు, అవమానపరచబడ్డాడు. ఆయన దేహమంతటా రక్తంతో నిండిపోయింది. ఆయన దేహమంతా రక్తంతో నిండిపోయింది. ఎందుకు అంటే మన పాపం అంత భయంకరమైందన్నమాట. మన పాపము అంత భయంకరమైనది. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ఈ విధముగా శిలువ అనేది మొదటిగా మనకి ఏం గుర్తు చేస్తుంది? మన పాపాన్ని గుర్తు చేస్తుంది. రెండవదిగా శిలువను గుర్తు ధ్యానించినప్పుడు రెండవదిగా శిలువ దేన్ని గుర్తు చేస్తుందంటే ప్రేమను గుర్తు చేస్తుంది. మనకి ప్రేమను గుర్తు చేస్తుంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన పట్ల ఆయన ఎంత కృప చూపిస్తున్నాడో అని మనము అర్థం చేసుకోవాలి. మనము నీతిమంతులు, మనం పరిశుద్ధులు, మనం ప్రేమించలేదు ఆయన. మనం నీతిమంతులు, మనం పరిశుద్ధులు, మనం ఆయన ప్రేమించలేదు. కానీ మనం చూడండి, రోమా 5వ అధ్యాయము 5 నుండి 10 వచనం చూసినట్లయితే మనము నీతిమంతులు, మనం పరిశుద్ధులు, మనం ప్రేమించలేదు. కానీ మనం ఇంకా పాపలమై ఉండగా ప్రభు మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా పాపలమై ఉండగానే ప్రభు మనలను ప్రేమించాడు. మనం ఇంకా బలహీనమై ఉండగా భక్తిహీనమై ఉండగా భక్తిహీనమై ఉండగా పాపులమై ఉండగా శత్రువులమై ఉండగా ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు శిలువ మరణం పొందారు. మన కొరకు ఆయన శిలువ మరణం పొందారు. కాబట్టి చూడండి, జీవితంలో మనం కొద్ది కష్టం రాగానే ఏం చేస్తాం? దేవుడు నాకు ఎంతో అన్యాయం చేశాడంటాం. దేవుని మనం నిందించే వారముగా ఉంటాం కదా. కాబట్టి దేవుడు నన్ను ప్రేమించలేదు అని తేలిగ్గా చెప్పేస్తాం. ఆయన శిలువ మరణాన్ని, బలియాగాన్ని నిజంగా గుర్తించిన వారు ఇలాంటి మాటలు చెప్తారు. ఆయన శిలువ మరణం అర్థం చేసుకోలేని వారు, ఆయన బలియాగాన్ని అర్థం చేసుకోలేని వారు మాత్రమే ఇలాంటి మాటలు పలుకుతారు. కానీ అందరూ ఇలా ఆ విధంగా మాట్లాడాలని గుర్తు చేసుకోండి. ఆయన తన రక్తాన్ని అంతా కార్చారు అంటే మన పాపాన్నంతా ఆయన ఓర్చుకున్నాడు. ఇక మూడవదిగా చూసినట్లయితే సిలువను గురించి ధ్యానించినప్పుడు మూడవదిగా మనము సిలువ మన రక్షణను గుర్తు చేస్తుంది. ఏ ఒక్కరూ నశించపోకూడదనేది దేవుని యొక్క సంకల్పం. ఏ ఒక్కరూ నశించకూడదని దేవుని యొక్క సంకల్పం. అందరూ రక్షించబడాలనేదే ప్రభు యొక్క కోరిక. అందరూ రక్షించబడాలనే ప్రభు శిలువ మీద మరణించారు. అది గుర్తుపెట్టుకోండి. అందరూ రక్షించబడాలనే ప్రభు శిలువ మీద మరణించారు. మనం చూస్తాం కదా, లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అసలు ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఆయన నశించిన ఆత్మల వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని చెప్తాం కదా. కాబట్టి ఏ ఒక్కరూ నశించిపోకూడదు అనేది ఆయన యొక్క కోరిక. కాబట్టి యేసు ప్రభువుని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభువుని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు, మనం రక్షించబడతాం. ఈ రక్షణ కొరకు మనం ఏం చేయాలి? దాన ధర్మాల, పుణ్యకార్యాలు, తీర్థయాత్రలు, నోములు, వ్రతాలు ఏమేమో చేయవలసిన అవసరం లేదండి. దాన ధర్మాలు, వ్రతాలు, నోములు, పుణ్యకార్యాలు ఇవేమి మనం చేయవలసిన అవసరం లేదు. కేవలం
మన యేసు ప్రభును విశ్వసిస్తే చాలు. యేసు ప్రభును మనము విశ్వసిస్తే చాలు. చూడండి, యోహాను సువార్త 3:14 అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి శిలువ మన రక్షణకు సాధనమై ఉన్నది. నువ్వేం చేయవలసిన అవసరం లేదు. నీ రక్షణ కావాలంటే నువ్వు దాన ధర్మాలు చేయక్కర్లా, పుణ్యకార్యాలు చేయక్కర్లా, తీర్థయాత్రలు చేయక్కర్లా, వ్రతాలు చేయక్కర్లా, నోములు చేయక్కర్లా, ఏం చేయక్కర్లేదు. నీ హృదయం అందు దేవుని అందు విశ్వసిస్తే చాలు, నీ నోటితో ఒప్పుకుంటే చాలు. కాబట్టి ఆ శిలువ వైపు చూసినప్పుడు, మన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడినప్పుడు ప్రభువు మన జీవితాల్లో ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ శిలువ వైపు మనం చూసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా, వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంటే ఈ కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు మనము విశ్వాసం ఉంచేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. శిలువ వల్ల మనం ఏం పొందుకుంటున్నామో చూడండి. మనం శిలువ వల్ల మనం ఏం పొందుకుంటున్నాం? చిన్న విషయాలు ఏం పొందుకుంటున్నామో చూడండి. మొదటిగా శిలువ వల్ల మనము ఈ లోకం నుండి వేరు చేయబడతాం. శిలువ వల్ల మనం ఈ లోకం నుండి వేరు చేయబడతాం. వేరు చేయబడతాం. గల్తీలు రాసిన పత్రిక 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అన్నాడు. ఎవరు? భక్తుడైన పౌలు. సిలువను ఆశ్రయించు వారు మాత్రమే ఈ లోకాన్ని అసహించుకుంటారు. సిలువను ఆశ్రయించే వారు ఏం చేస్తారు? ఈ లోకాన్ని అసహించుకుంటారు. కాబట్టి బాప్తిజం పొందినప్పుడు మనం నీళ్ళల్లో ముంచబడుతున్నాం. అంటే మనం ఈ లోకానికి, పాపానికి, శరీరానికి చనిపోయాము అని అది సూచిస్తుంది. ఈ లోకానికి, పాపానికి, శరీరానికి మనము చనిపోయామని అది సూచిస్తుంది. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ లోకానికి చనిపోయాం. కాబట్టి సిలువ ద్వారానే ఈ లోకం నుండి మనము వేరు చేయబడుతున్నాము. సిలువ ద్వారానే ఈ లోకానికి మనము వేరు చేయబడుతున్నాము. రెండవదిగా సిలువ వల్ల మనము దేవుని సేవ చేయటకు ప్రోత్సహించబడుతున్నాం. సిలువ వల్ల మనము దేవుని సేవ చేయటానికి మనము ప్రోత్సహించబడుతున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక, మనందరి కొరకు ప్రభువు మృతి పొందాడు. అందరి కొరకు ఒకరు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక, జీవించువారు తమ కొరకు కాక, జీవించువారు తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. మనం తిరిగి లేచిన వారి కొరకే, మన కొరకు మరణించాడు కదా, మరణించిన వాడు తిరిగి లేచిన వారి కొరకే మనము జీవించాలి. ఈ లోకం కొరకు మనం జీవించే వారిగా ఉండకూడదు, ఆయన కొరకే మనం జీవించాలని ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి చూడండి, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలా గనక అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరినూ మృతి పొందురనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి యేసునందు విశ్వసిస్తున్న మనము ఇక మన కొరకు మనం జీవించడం కాదు కానీ ప్రభువు కొరకే జీవింపబద్ధులమై ఉన్నాం.
మన కొరకు యేసునందు విశ్వసిస్తున్న మనము మన కొరకు కాక క్రీస్తు కొరకే మనము జీవింపబద్ధులమై ఉన్నాము. ఆ ప్రభువు కొరకే మనం జీవింపబద్ధులమై ఉన్నాము. ప్రభుని వెంబడించే మనము ఆయన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. ఆయన సిలువను ఎత్తుకుని మనము వెంబడించాలి. అలాగే చూడండి, ఏదో శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమంటాం? ఈ కొంతమంది యోబులాగా నేను శ్రమలు పొందుతున్నాను అంటారు. యోబులాగా నేను శ్రమలు పొందుతున్నాను అనొద్దు. మా అత్తగారే నాకు సిలువండి అనొద్దు. మా కోడలే నాకు సిలువండి అనొద్దు. సిలువను ఎత్తుకోవడం అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీకు వచ్చే శ్రమలే ఆ సిలువలు, అంతే. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల వచ్చే శ్రమలే ఆ సిలువలు, అంతేగాని మా అత్తగారే నాకు సిలువ, మా కోడలే నా సిలువ అని మనము అనేవారిగా ఉండొద్దు. యేసుని నమ్ముకున్నందుకు నీ ఇంటి వారు నిన్ను బయటకు నెట్టివేసి ఉండవచ్చు కదా. ఆ రోజు సుందర్ సింగ్ని కూడా ఆ విధంగా ఇంటి వారు అందరూ కూడా బయటకు నెట్టివేశారు. సుందర్ సింగ్ని ఒక న్యూ టెస్ట్మెంట్ ఒక్కడే ఆయన చేతిలో ఉందంతే. ఆయన తీసుకుని వెళ్ళిపోయారు, అంత ఇల్లుని విడిచి వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి ఈ విధముగా కొంతమంది యేసును నమ్ముకున్నందుకు గాను మిమ్మల్ని వెలివేసి ఉండవచ్చు, ఇంటి నుండి మిమ్మల్ని బయటికి నెట్టివేసి ఉండవచ్చు. కనుక నీ ఊరి వారు నేను వెలివేసి ఉండవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు నేను ప్రక్కకు పెట్టేసి ఉండవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కూడా నేను ప్రక్కకు పెట్టేసి ఉండవచ్చు, నీ సహోద్యోగులు నేను తక్కువ చేసి మాట్లాడచ్చు. ఇవన్నీ ప్రభువు నిమిత్తము నువ్వు మోస్తున్న సిలువలని మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా నువ్వు మోస్తున్న సిలువలని మర్చిపోవద్దు. అవన్నీ కూడా మనము గుర్తు చేసుకోకూడదు. మనకు కావాల్సిందే మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం అనేదే మనకి ప్రశ్న. ఎవరి కొరకు మనం జీవిస్తున్నాం? మన కొరకు, మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే మనం జీవింపబద్ధులమై ఉన్నాము. ఆయన కొరకే మనం జీవిస్తున్నాం కనుక ఇవన్నిటిని మనము పక్కకు పెట్టేసే వరముగా ఉండాలి. వాటిని మనము గుర్తు చేసుకునే వారిగా ఉండవద్దు. వారి గురించి మనము బాధపడేవారిగా కూడా మనము ఉండవద్దు. ఇప్పుడు ఆయన ప్రభు సన్నిధిలో చూడండి, ఒక వ్యక్తి ఆయన చనిపోయారులేండి, ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఆయన ఒక హైందవ కుటుంబం నుండి రక్షించబడ్డాడు. ఒక వ్యక్తి హైందవ కుటుంబం నుండి రక్షించబడ్డాడు. ఆయన ప్రభువుని నమ్ముకున్నందుకు ఆయనను బెల్ట్తో కొట్టేవారంట ఇంట్లో వారు. ఆయన ప్రభువుని నమ్ముకున్నందుకు ఆయనను బెల్ట్తో కొట్టేవారట. ఒకనొక సమయంలో వారి ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు నువ్వు ఈ విగ్రహానికి పూజ చేస్తేనే నీకు ఆస్తిలో భాగం ఇస్తాం, అంటే వారి ఇంట్లో ఉన్న విగ్రహాలకు పూజ చేస్తేనే నీకు ఆస్తిలో భాగం ఇస్తాం, లేకపోతే నీకు ఇవ్వము అని ఖండితంగా చెప్పేశారట. అయితే ఆయన ఏం చేశారు? నాకేం వద్దు అని చెప్పి ఇంట్లో నుండి ఆయన బయటికి వెళ్ళిపోయాడంట. నాకు ప్రభువే చాలని చెప్పి వచ్చేసారంట. కాబట్టి ప్రభు నిమిత్తం సిలువ మోయడం అంటే అది. ప్రభు నిమిత్తం సిలువ మోయడం అంటే అది. ఈ లోక సంబంధమైన వాటి మీద మనం ఆశలు పెట్టుకునే వారిగా ఉండొద్దు. దేవుని కొరకే మనము ప్రత్యేకించబడిన వారమై ఉండాలి. కాబట్టి ఈ విధముగా ప్రభువు నిమిత్తం సిలువ మోయడం అంటే అది. నేను క్రైస్తవుని కనుక ఈ పని చేయను, నేను క్రైస్తవుని కనుక లంచం పుచ్చుకోను, నేను క్రైస్తవుని కనుక ఈ పని చేయను, క్రైస్తవుని కనుక నేను లంచం పుచ్చుకోను, క్రైస్తవుని కనుక నేను వడ్డీ వ్యాపారం చేయను, ఈ తప్పుడు సంతకాలు పెట్టను, తప్పుడు వ్రతాలు రాయనని చెప్పినందుకు నీకేమవుతుంది? వ్యతిరేకత వస్తుంది కదా, నీకు వ్యతిరేకత వస్తుంది. కనుక అదే సిలువ అంటే అది. అంటే ఈ లోకం నుండి మనం ఈ లోకం నుండి మనల్ని ఏం చేస్తుంది? వేరు చేస్తుంది అంటే ఇది అన్నమాట. కాబట్టి ఈ విధంగా నీ కొరకు సిలువలో తన ప్రాణం పెట్టిన ఈ ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించకుండా, నీ కొరకు సిలువలో తన ప్రాణం పెట్టిన ఈ ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించకుండా, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించకుండా ఎన్ని దినాలు గడిపేస్తారు? మరి ఎన్ని దినాలు గడిపేస్తాం మనం? చెప్పండి ఒకసారి. మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, మన కొరకు త్యాగం చేశాడు. ఆయన కొరకు ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించకుండా, మరి మన జీవితాన్ని ఆయన సమర్పించకుండా ఎన్ని దినాలు గడిపేద్దాం?
మన జీవితాన్ని ఆయన సమర్పించవద్దా? సమర్పించాలా వద్దా? సమర్పించాలి. కనుక శిలువలో ప్రభు వధించబడిన వాడే తన స్వరక్తం ఎత్తి నిన్ను కొన్నాడని, నీ పాపముల నిమిత్తమై క్రయధనము చెల్లించాడని గుర్తించు. స్వరక్తం ఎత్తి నిన్ను కొన్నాడని, నీ పాపముల నిమిత్తమై క్రయధనము చెల్లించాడని గుర్తించాలి. శిలువలో ఆయన అనుగ్రహించిన ఈ రక్షణను త్రోసివేయక ఆయనను మనం ఏం చేయాలి? అంగీకరించాలి. శిలువలో ఆయన అనుగ్రహించిన ఈ రక్షణను త్రోసివేయకుండా ఆయనను అంగీకరించాలి. శిలువ శక్తిని పొందుకొని ప్రథమ సాక్షిగా మనం ఈ లోకంలో జీవించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. ప్రియులారా, తన బిడ్డలందరూ రక్షించబడాలనేది ఆయన యొక్క కోరిక. రక్షించబడుతున్నామా? ఆయన నిమిత్తమై మనము జీవింపబద్ధులమై ఉన్నామా? కాబట్టి ఎవరికి వారు ఆత్మపరిశీలన ఒకసారి చేసుకోండి. మనము ఈ యొక్క 40 దినాలలో మరి వస్తున్నామో వెళ్తున్నాము దేవుని సన్నిధికి. అందరూ వెళ్తారు వస్తారు. మరి వెళ్ళిన వారిలో మార్పు అనేది ఉందా? దేవుని కొరకు వారు జీవించే వారిగా ఉన్నారా? దేవుని కొరకు వారి యొక్క జీవితాలను సమర్పించుకునే వారిగా ఉన్నారా? కాబట్టి పిల్లరా, మరి ఈ శిలువ యొక్క శక్తి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకొని ఉన్నాము. కాబట్టి మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉందాం. మనం నేర్చుకున్న విషయాలు కూడా అనేక మందికి తెలియజేసే వారిగా కూడా ఉందాం. కాబట్టి ఈ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. తన బిడ్డలుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ద్రోహనైన ప్రభా తండ్రి, శిలువ శక్తి అన్న విషయంలో ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి నాయన, శిలువ మరి మా యొక్క పాపాన్ని గుర్తు చేస్తుందని తెలియజేస్తావు నాయన ప్రభా. శిలువ మా యొక్క ప్రేమను గుర్తు చేస్తుందని తెలియజేస్తావు నాయన ప్రభా. శిలువ మా రక్షణ సాధనం అని తెలియజేస్తావు నాయన ప్రభా. తండ్రి, శిలువ మమ్మల్ని ఈ లోకం నుండి వేరు చేస్తుందని తెలియజేస్తున్నావు నాయన ప్రభా. తండ్రి, ఇవన్నీ మరి తెలుసుకున్న వారందరూ కూడా నాయన ప్రభా. తండ్రి, మీరు మా కొరకు మరి మీ స్వరక్తం ఇచ్చి మరి శిలువలో మరణించి ఉన్నారు నాయన ప్రభా. తండ్రి, మీ కొరకు మేము మరి జీవించే వారిగా ఉంటకు నీ కృప దయచేయండి నాయన ప్రభా. మేము భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. ఈ 40 దినాల్లో నేను విన్న వాక్యాలు ప్రతి ఒక్కరూ తండ్రి మరి అర్థం చేసుకొని ఆ వాక్యాలు వారి హృదయంలో భద్రం చేసుకొని మరి ఆ వాక్యానుసారంగా వారు జీవించటకు నీ శిలువను వెంబడించే వారికి ఉంటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు వినమ్రగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక న్యాయ సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం నడిపితే ఒక్కరికి తోడే నిల్చుండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.